పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ. శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు బెజవాడ. కృష్ణానది ఇంద్రకీలాద్రికి బెజ్జం చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి అది క్రమంగా బెజవాడగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటిక అనే పేరు వచ్చింది. పల్లవరాజైన మాధవవర్మ ధర్మ నిరతికి సంతసించి దుర్గా మల్లేశ్వరులు కనకవర్షాన్ని కురిపించారు కనుక కనకపురి అని, అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి అని పేర్లు ఏర్పడ్డాయి. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జయ జయలు, లోక జనని సంభవి నీకు దండాలు. కనకదుర్గమ్మ అంటే ఎంతో ప్రీతి కృష్ణమ్మకు. అమ్మలగన్నయమ్మ పాదాలు కడగాలని, అడుగులకు మడుగులు వత్తాలని, అమ్మ ఒడిలో సేద తీరాలని భావించింది కృష్ణమ్మ. అయితే అందనంత ఎత్తులో ఉండడంతో కలియుగాంతంలో అమ్మ ముక్కు పుడక తాకి ధన్యత పొందాలని నిశ్చయించుకొని నిర్మలంగా నిశ్చింతగా ముందుకు సాగింది అలివేణి కృష్ణవేణి.